అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి గాను మనకి పెన్షన్ నిధులనేవైతే పెంచి అందించేందుకైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు పెంచబోతుందనే ప్రతిదీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెన్షన్‌దారులందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం ఆసరా చేయూత పెన్షన్ పథకం అండి. ఈ యొక్క పెన్షన్ పథకం సంబంధించి గాను చాలామంది పెన్షన్‌దారులైతే ఎప్పుడెప్పుడు ఈ పథకం సంబంధించి నిధులు పెన్షన్ ఇస్తారని చెప్పేసి ఎదురు చూడటం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మనకి ఆసరా పెన్షన్ సంబంధించి గాను మనకి ఆసరా పెన్షన్ రద్దు చేస్తూ దాని స్థానంలో ఆసరా చేయూత పెన్షన్ అందించడానికి అయితే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం దీనికి సంబంధించి నిధులనేవి ఎప్పుడెప్పుడు జమ చేయబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనకి వృద్ధులు, వితంతులు, ఒంటరులు రూ. 2,000 తీసుకుంటున్నారు కదా! అలాగే దివ్యాంగుల పెన్షన్ రూ. 3 తీసుకుంటున్నారు. వారికి ఏంటంటే మనకి రూ. 2,000 తీసుకుంటున్నారు. వారికి రూ. 4,000, రూ. 3,000 తీసుకుంటున్న వారికి రూ. 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించేందుకు అయితే సిద్ధమవుతుందండి. దీనికి సంబంధించి కానీ ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. అయితే మనకి రేపెల్లోగా దీనిపై అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.